ఎక్కడ బాబు చచ్చిపోతుంది మీకు అవే పిల్లలతో మొత్తం భారీ ఆ రోజు 3 కొక్కులు తీసుకెళ్లి బంగాళదుంప కూరలో మిక్స్ చేసి ఫ్యామిలీ అంతా తిన్నారనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఫ్యామిలీ మొత్తం అనమాట. చాలా ఇబ్బంది పడ్డారు బాబాయ్ వాళ్ళైతే. మా గిరిజన ప్రాంతంలో ఆవులు ఉంటేనే వ్యవసాయం చేసుకోగలము. ఆవులు లేకపోతే మేము వ్యవసాయం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు ఫ్రెండ్స్ మేము తీసిన గడ్డి కొక్కు అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియోస్ అయితే చేయలేదు. ఆల్మోస్ట్ ఛానల్ కూడా మానిటైజేషన్ తీసేస్తారో ఏటో తెలీదు. ఈ వీడియోనే పెడదామనేసి, ఇక నుంచి అయినా వీడియో చేద్దామనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మేము మా గిరిజన ప్రాంతంలో ఆవులు మేపడానికి అయితే అడవికి తీసుకెళ్తాం అనమాట. మేము ఆవులు మేపడానికి అడవికి తీసుకొచ్చిన తర్వాత మేము అన్నం వండుకుంటాము. అది బాండి అన్నం అంటాము. అయితే మేము రైస్ అయితే తెచ్చుకున్నాము, అలాగే ఆయిల్ మొత్తం తెచ్చుకున్నాం. కానీ మాకైతే కూర లేదనమాట. అడవిలో మాకు ఈ సీజన్లో మష్రూమ్స్ దొరుకుతాయి, పుట్టగొడుగులు. అయితే మా వాళ్ళు మష్రూమ్స్ తీస్తున్నారు, చూడండి. ఇగో తీస్తున్నారు చిన్న చిన్న పుట్టగొడుగులు. ఇవి గడ్డి కొక్కులు అంటాం మేము వీటికి. బాగుంటాయి, చాలా బాగుంటాయి. మష్రూమ్స్ తినేవాళ్ళు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే విషపూరితమైన కొక్కులు తీసుకొచ్చి వండుకొని తింటే ప్రాణాలకి ప్రమాదం. మా ఊరు వాళ్ళు లాస్ట్ టైము అదేదో మంచి కొక్కులు అనేసి తినేసి హాస్పిటల్కి వెళ్ళేసి తిరిగి వచ్చారనమాట. అంత డేంజరు. ఇదైతే గడ్డి కొక్కులు, మేమైతే గడ్డి కొక్కులు అంటాము. ఇదిగో ఇలా ఉంటాయి. ఇది ఇంకోటి చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, చిన్న చిన్నగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఏదైనా ఎన్ని తీసావు చూపించు. ఇదిగో ఫ్రెండ్స్, ఈరోజు కూర అయితే అయిపోద్ది. కవర్ దగ్గర తీసిన వావ్, బోల్ దొరికింది. మనం ఎంతమంది మొత్తం? అక్కడ లేడీస్తో కలిపి 4, మనం 4, 8 మందా? 8 మందికి ఇంకా సూపర్ సెట్. బాబాయ్, నువ్వేం తీసావు? వా, మన కూర రెడీ అయిపోయింది అయితే. ఓకే ఫ్రెండ్స్, మేమైతే అంటే చెప్పాను కదా, ఆవుల మందకు వచ్చాము. ఇప్పుడు లేడీస్ వంట చేస్తారు, మేమైతే ఆవులు తీసుకెళ్ళి తినిపించి వస్తామన్నమాట. ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో కర్రీ రైస్ వండేసి ఉంటారు. మేము వచ్చి తినేసి ఆవులు మళ్ళీ ఊరు తోలుకెళ్ళిపోతాం అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని విషపూరితమైన మష్రూమ్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది చూడండి, తెల్లగా కనిపిస్తుంది కదా. ఇవి విషపూరితమైన మష్రూమ్స్ అన్నమాట. చూడండి, లోన కూడా పింక్ కలర్లో ఉంది. ఇవి తింటే హాస్పిటల్కి వెళ్ళి వస్తామన్నమాట. ఏమో హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తామో రామో తెలీదు, అంతలా డేంజర్. సో మీరు ఒకవేళ ఇలా అడవిలో దొరికే మష్రూమ్స్ తినాలనుకుంటే ఆల్రెడీ మష్రూమ్స్ మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళు చూపించి తినండి. కొక్కులు తీసినావు బాబాయ్? గడ్డి కొక్కులా? ఓకే, తీ కూర వండుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, ఆవులు మేము తీసుకొచ్చున్నాం. ఇవి మా ఊరి ఆవులు అనమాట. అవి ఆవులు మా గిరిజన ప్రాంతంలో ఆవులు ఉంటేనే వ్యవసాయం చేసుకోగలము. ఆవులు లేకపోతే మేము వ్యవసాయం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ట్రాక్టర్ ఇలాంటివి ఏం రావు, ఎందుకంటే మాకు ఇట్లాంటి అడవి ప్లేస్లో ట్రాక్టర్లు ఎక్కించడం అంటే కొంచెం కష్టమైన పని. ఉందా కొక్కులు? ఏది ఇవి? ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి వీటిని గొడుగు కొక్కులు అంటాము. చూడండి, ఇక్కడ దీన్ని గొడుగు కొక్కులు అని మేము ఎలా పోలుస్తామంటే, దీని కింద భాగంలో ఇదిగో ఉంగరం లాగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఉండడం వల్ల దీనికి గొడుగు కొక్కు అని మేము అంటాము. ఇవి విషపూరితం అయితే కావు, మంచి కొక్కులే అనమాట. తినవచ్చు అనమాట. ఇదిగో అన్నయ్య అయితే ఇంకా కొక్కులు వేటలో ఉన్నాడు. ఉన్నాయా?
ఏది ఏది అన్యాకైతే డౌట్ వచ్చింది అది తినేదా కాదని, అందుకే ఎక్స్పర్ట్ని పిలుస్తున్నాం. ఇదిగో కొట్టు దగ్గర ఉన్నదా? ఓకే ఇదిగో ఇది పట్టుకో మష్రూమ్. తినేదా? కాదు కాదు, తినేది కాదా? కాదు కాదు. గొప్ప వెరైటీగా ఉన్నది. చూసావా, నువ్వు రాకపోయి ఉంటే అన్నేం వచ్చి తినేదంటే ఇంకా అంతే, రేపు హాస్పిటల్కి వెళ్ళిపోయాం. మీరు కూడా ఇలా మాలాగా అడవికి వెళ్ళినప్పుడు పెద్దల్ని అడిగి తెలుసుకోండి. అంటే మీకు ఇలా అడవిలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. గడ్డి కొక్కులు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇంకో కొంచెం ఎల్లో కలర్లో ఈ విధంగా ఉంటుంది గడ్డి కొక్కులు. గొడుగు కొక్కు అన్నాం కదా, అదైతే మా బావ అయితే కాదని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇది కాదా? ఇది గొడుగు కొక్కు కాదా బావ? బొందు ఉండింది కదా బావ? లేదు దీనికి కూడా ఉండింది. దీనికి దానికి స్టాల్ ఇస్తాయి. దాని స్మెల్ చూడు, దీని స్మెల్ చూడు. సేమేరా అగ్రో ఇది గుడుకొక్కేరా అది నిజమే కాదు. గుడుకొక్కేరా అగ్రో అలాంటి రంగు. ఫ్రెండ్స్ వంటలు అయితే అయిపోయాయి, ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. కొక్కుల కూర మరి వండేస్తున్నారు. తినేసి మళ్ళీ 6 గంటల వరకు పసులు కాసేసి ఇంటికి తోలుకుపోతాం అనమాట. అది మా ఊరు. మేఘాలు చాలా బాగున్నాయి, మబ్బు. కూర అయితే తిరా అన్నం కూర అలా ఒకసారి తీయట బాబాయ్, ఇది మూత తీ చూద్దాం. ఓకే కొక్కుల కూర చూద్దాం. వంట అయిపోతే తిందాం. 3 గంటల ఆ టైం తినేయాలి. ఏం బావ పనస పండుగ? ఎక్కడ ఉందిరా మరి పండు? పనస పండు తినడం కోసం అదా? దించేయి తెంపు. పడి అత్త మీద పడిపోతుంది. ఏది పనస పండ? ఓకే లేచేవా, మీద సింగ్ తినేస్తావా? బాగుంది బాగుంది. అర్రే జిగురు జిగురు జిగురు. అచ్చా ఆకులు తీసుకురారా లిఖిత్. వా ఎంత పెద్ద పెద్దగా. ఫ్రెండ్స్ ఇది బురద పండు అంటాము. కత్తి అవసరం లేదనమాట దీనికి. తీ జిగురు అల్లది. ఇది తినేస్తే ఇంకా అన్నం తినకూడదు, ఇంకా అన్నం వల్ల ఉంటుంది. ఎల్లికి తగ్గేదలతో తోలేసి చెప్పు. బర్రెలు. ఓకే జిగురు తీసాం. ఫ్రెండ్స్ బురద పండు. అబ్బా సూపర్ ఉన్నది బా. రా బాబాయ్ తిను, రా పనస పండు తిను. తిందామందారా? నీ పెయింట్ ఏంట్రా అంత లూజ్గా ఉంది? రండిరా తినండి. ఈ బండ లాగండి.
అది నొక్కద్రా. ఓకే మళ్ళా లాగు. ఓకే ఆగు, ఆపు 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 ఆపు, ఇది తిందామన్నా. ఆగురా ఆగురా ఆగురా, రే పడిపోతుంది. బా గోధుమ పిండి అయితే రెండు మిక్స్ అయి ఉన్నదా? సోల్ పిండి గోధుమ పిండి అయితే నీళ్ళు కలిపి, ఇక్కడ నీళ్ళు కలిపి పోస్తారా? పిండి డైరెక్ట్ పోసేస్తారమ్మా. ఫ్రెండ్స్ అలా అదే బాబాయ్ అన్నమాట. లాస్ట్ టైం కొక్కులు తిని హాస్పిటల్ పాలైన వ్యక్తి అనమాట. ఇప్పుడు తింటా అవలేదా కొక్కులు కూర వండితే? తింటాను అని చూస్తాను. భయం లేదా మరి? భయం అంతా ఉన్నది కానీ కొంచెం తింటాను అని చూస్తాను. పర్వాలేదులే. పర్వాలేదా? తిని చూస్తాను. చూడు మళ్ళీ తింటే అందరం వెళ్ళిపోతాం మళ్ళీ. మంచి కొక్కులు కదా మరి. అదే కదా, మంచిదేవా? మంచిదేమో. గడ్డి కొక్కులు ఎక్కడ బాబు చచ్చిపోద్దు మీకు అవే పిల్లలు పిల్లలతో మొత్తం భారీ. ఆ రోజు బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనమాట. ఆ నైట్ బాబాయ్ ఎన్ని కొక్కులు తీసుకెళ్ళా బాబాయ్? మూడే మూడు కొక్కులు తీసుకెళ్ళి బంగాళదుంప కూరలో మిక్స్ చేసి ఫ్యామిలీ అంతా తిన్నారనమాట. ఇంకా నైట్ ఇంకా నిద్రలు లేవు. ఇంకా నైట్ ఆటో బుక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఫ్యామిలీ మొత్తం అనమాట. చాలా ఇబ్బంది పడ్డారు బాబాయ్ వాళ్ళు అయితే. ఆసుపత్రికి తీసుకెళ్ళిన మనుషులు నేను ఒకడు, ఇతను వీళ్ళిద్దరు అనమాట హాస్పిటల్ తీసుకెళ్లారు. లేకపోతే మేము చచ్చిపోతాం. అది బాబు కట్టుకొడగలితే చచ్చిపోతాం. కట్టుకొడ దాడితే అయిపోతుంది కదకునే. విరోచనాలు వాంతులు అయ్యా బాబాయ్? వాంతు కూడా మొత్తం ఇక అయిపోవడం వల్ల వీళ్ళు అక్కడ రేగసరాయికి వెళ్తే గిన మళ్ళీ సైతమ్ముడు రూఢ కుటకము వీడు ఈ భాస్కర్ బామర్ది అయ్యా మురికెళ్ళరే అనుకున్నాడు. అక్కడ ఆడు బాధలు వాడు అది మొరి చెప్పి వాడికి మరి నీళ్ళు బాటిల్ నేను తిప్పడమే ఇంకా ఆడికి ఏం చేస్తాను. ఇంకా అయితే తమ్ముడు పాడమమ్మ దగ్గర ఇప్పుడు మళ్ళీ చాలా జాగ్రత్త చూసి తినాలి. విన్నారు కదా ఫ్రెండ్స్, మూడే మూడు కొక్కులు తీసుకొని బంగాళదుంప కూరలో మిక్స్ చేశారు. అది ఫుడ్ పాయిజన్ అయిపోయింది అనమాట. 8 మంది మొత్తం చాలా ఇబ్బంది పడ్డారు. మోషన్స్ వాంతులు ఇలాగ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళకపోతే చనిపోవాల్సిందేమో అంత అలా అయింది. లాస్ట్ ఇయర్ అది జరిగింది. అందుకే బాబాయ్ తినడానికి భయపడుతున్నాడు అనమాట. కొంచెం తింటానంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, వంట అయితే ఇంకా అవ్వలేదు. బాబాయ్ వండుతుంది. వండేస్తే తినేస్తాం. మా ఊళ్ళో అయితే గడ్డ అవతల ఉంది, తినేసి వెళ్ళిపోతాం అనమాట. ఫ్రెండ్స్ వంటలు అయితే అయిపోయాయి. అరటి ఆకు ఓకే చూడు, అందరికి సరిపోద్దా చాలదా? ఒకటి చిరిగింది, ఒకటి మంచిది తీసుకుందాం. ఏంది అన్నమా? అన్నం ఏముంది, ఊరి దగ్గరే కదా, తీసుకెళ్ళిపోదాం. बात भी सरला पचे 3 4 జగ్గులో దీపురా కూతురమ్మ తినబో. ఎలా ఉంది కూర? బాబాయ్ వంట మరి మామూలుగా అన్నం పడిపోయిందిరా. మీరేం కూర వండారు మామ? మేము గడ్డి కొక్కులు వండాం రా మామ. ఇక్కడ ఓకే చాలా కానీ తింటాన్నా. साग बोला
బాగుందా బాబాయ్? বেশি ఓకే. 3 রকম বিড়ি আছে, 3 రకం কুকুরি, ఏమేం? కొంకోడి, ছাতি, కొక్కులు, మళ్ళీ తోటకూర. తోట. 3 రకాలు కలిసింది ఫ్రెండ్స్. కూర అయితే చాలా బాగుంటుంది. కొంకోడి అంటే మీరు కొంకోడికి తెలుగులో ఏమంటారు? కొంకేడు అంటారా? కొంకేడు కూర ఫ్రెండ్స్. కొంకేడు కూర, తోటకూర, ఇంకోటి కొక్కులు 3 కలిపేసామన్నమాట. కలిపి వండారు. తినేసేలు తిను. చాలా బాబాయ్. ఫ్రెండ్స్ ఇది మేము తీసిన గడ్డి కొక్కు అన్నమాట. ఇది కొంకుడి. ఇదిగో ఇది ఇది కొంకడి, ఇంకా తోటకూర. ఇది ఆకులు తోటకూర 3 మిక్స్ చేసి వండారు అనమాట. తిని చూద్దాం. దీనికి రాబమల్లి చేశారు ఫ్రెండ్స్. అంటే సోల్ పిండి, గోధుమ పిండి కలిపి రాబా చేశారు అనమాట. అంటే కలిపేసి కూరలు వేసారు. కూర కొంచెం దలసరిగా రావాలని. టేస్ట్ కూడా బాగుంటుంది రాబా చేస్తే. చాలా బాగుంది. నాకు సరిపోయింది. లేదు సరిపోయింది. సరిపోద్ది. నువ్వు కొంచెం పులుసు ఎక్కువ వేసుకో, అప్పుడు బాగుంటుంది. అంటే పులుసు తక్కువ అయింది కాబట్టి నీకు కొద్దిగా, అంటే వేడి వేడి అన్నాం కదా బాబాయ్. మరి నువ్వు భయపడకు, భయం లేకుండా తినే. ఈ గడ్డి సత్తి అట, గడ్డి కొక్కు. ఈ కొక్కు కనుక తేడా ఉంటే మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. బాగా రెడీగా పెట్టు ఆటో. పోయిన సంవత్సరం అదే, ఈ సంవత్సరం ఎక్కువ మంది తింటున్నాం కదా. దగ్గరికి మన పిల్లలు మళ్ళీ తింటారేమో. 9-10 మంది ఎలాగ వస్తాం. అంబులెన్స్ అంతా ఇక్కడ. కూర చాలా బాగుందిరా బాబాయ్. ఇలా బయట వండుకుంటే ఇష్టంగా ఎక్కువ తింటాము. ఇంట్లో వండితే ఎందుకు తినాం? అదే రా బాధ. బయట అండి నువ్వు వంటలు మళ్ళా వేరేగా ఉంటుంది. అంటే ఇంట్లో వండేది అంటే ఐటమ్స్ ఎక్కువ కూడా ఉంటుంది. బాగా వండాలి కదా మరి. లేదు చాలు సరిపోద్ది, తింటాను. కానీ బయట వండిందే ఎక్కువ తింటాం కదా, టేస్ట్ ఉంటుంది. మనం ఇంటికంటే రేట్ అంటే మసాలా గిస్లా ఇది అది అది అని తొక్క తోలు అని వేసేస్తాను. దాన్ని బట్టి టేస్ట్ రాదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో మీకు ఏమనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా వాళ్ళైతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నుంచి అయితే ఎవ్రీ వీక్ వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను. మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను వీడియో చేసి పెడతాను. ఆ కూర అయితే చాలా బాగుండింది, ఫుల్గా తినేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.